ఈరోజు ఫిబ్రవరి 29 అంటే 4 ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే ఈ రోజు చాలా మందికి స్పెషల్. ఈ రోజు పుట్టినవారు కానీ లేదా పెళ్లి చేసుకున్నవారు కానీ వాళ్ళ యొక్క బర్త్డే ఫంక్షన్స్ కానీ అట్లాగే మ్యారేజ్ యానివర్సరీస్ కానీ చేసుకోవాలంటే 4 ఏళ్ల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం క్యాలెండర్లో 365 రోజులు మాత్రమే ఉంటాయి, కానీ లీప్ ఇయర్లో మాత్రం 366 రోజులు ఉంటాయి. సో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉండేది కేవలం 28 రోజులు మాత్రమే. అదే లీప్ ఇయర్లో మాత్రం ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి. అసలు ఈ ఎక్స్ట్రా డే ఫిబ్రవరి నెలలోనే ఎందుకు వస్తుందబ్బా అనే డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుంది. సో లీప్ ఇయర్ అంటే ఏమిటి, ఇది ఫిబ్రవరి నెలలోనే ఎందుకు వస్తుంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, అందుకు ఏడాది సమయం పడుతుందని మనందరికీ తెలుసు. సరిగ్గా చెప్పాలంటే 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్ల సమయం పడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే 365 రోజులకు తోడు మరో పావు రోజు పడుతుందన్నమాట. ఆ పావు రోజును ఒక రోజుగా తీసుకోలేం కాబట్టి ప్రతి 4 ఏళ్లలో 4 పావు రోజులను కలిపి ఒక రోజుగా మార్చి లీప్ ఇయర్లో ఫిబ్రవరి నెలలో ఒక రోజును యాడ్ చేయడం జరిగింది. మనకు ఇక్కడ ఇంకో డౌట్ కూడా వస్తుంది, ఫిబ్రవరి నెలలోనే ఎందుకు యాడ్ చేశారని. ఫిబ్రవరిలో ఉండేది 28 రోజులే కాబట్టి సో ఆ లీప్ ఇయర్లో వచ్చే ఎక్స్ట్రా డేని ఫిబ్రవరి నెలలో యాడ్ చేయడం జరిగింది. మరి అట్లాగైతే ఫిబ్రవరిలో 28 రోజులే ఎందుకు ఉన్నాయనే డౌట్ కూడా మీకు రావచ్చు. దీనికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది, అది కనుక తెలుసుకోవాలంటే కనుక మీరు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.